హలో అండి. ఇదేంటా అని చూస్తున్నారా? ఇది సలాడ్ స్పిన్నర్. నేను ఐకియాలో తీసుకున్నాను. ఇది దేనికి వాడతారో తెలుసా? నార్మల్‌గా మనం ఆకుకూరలు అవి తెచ్చుకున్నప్పుడు వాష్ చేసి కట్ చేస్తున్నప్పుడు ఇంకా ఆకుకూరల్లో నుంచి వాటర్ వస్తది కదా! అలా మనకి మంచిగా అనిపియదు కదా! కానీ ఈ సలాడ్ స్పిన్నర్ యూజ్ చేసి దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్‌ని తీసేయొచ్చు. నేను నార్మల్‌గా ఆకుకూరలు తెచ్చుకొని క్లీన్ చేసుకున్నాక డైరెక్ట్ టీ బాక్స్‌లోనే పెట్టి ఇలానే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. నెక్స్ట్ డే తీసి ఇందులో వాటర్ నింపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేశాను. అట్‌లీస్ట్ మనము ఏదైనా కూరగాయలు కట్ చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అన్నా వాటర్‌లో ఉంచాలి. అందులో ఉన్న డర్ట్ అవన్నీ వచ్చేస్తాయన్నమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా తీసి ఈ పైన బాస్కెట్ ఉంది కదా! దాన్ని లిఫ్ట్ చేస్తే వాటర్ అంతా కిందకెళ్ళిపోతాయి ప్లాస్టిక్ బాక్స్‌లోకి. ఇలా వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది. ఇలా వాటర్ అంతా బాస్కెట్‌లోకి వచ్చేసాక ఆ వాటర్‌ని పారపోసేసి మళ్ళీ ఈ పైన బాస్కెట్ ఉంది కదా! దాన్ని ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టేసి మనం మూత పెట్టేసేసి మనకి మూతకి పైన చిన్న నాబ్ లాంటిది ఇచ్చారు. దాన్ని పట్టుకొని మనం తిప్పామనుకోండి ఈ ఆకుకూరల్లో ఇంకేమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అవి కూడా వచ్చేస్తాయి. ఇలా తిప్పుకోవాలి మనము. ఇది మా పాప తిప్పుతుంది. తనకి నచ్చేసిందంట. మంచిగా ఆడుకునేదానిలాగా ఉందనిపించింది తనకి. ఇలా తిప్పుతున్నప్పుడు చూసారా ఎక్సెస్ వాటర్ అంతా ఎలా వచ్చేసినాయో. నేను చూపిస్తాను. ఇలా తిప్పాక ఎంత ఎక్సెస్ వాటర్ డ్రైన్ చేసామో అనేది. ఈ బాస్కెట్ లిఫ్ట్ చేస్తే చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో మనం అన్నీ ఉంచేసాక కూడా. చూసారా ఎంత వాటర్ వచ్చినాయో. ఓన్లీ ఆకుకూరలకే కాదు వెజిటబుల్స్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి.